రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. తొలి జాబితాలో సీట్లు పొందిన నేతలు, టికెట్ హామీ ఉన్నవారంతా ఉత్సాహంగా జనంలోకి వెళ్తున్నారు. ఇంటింటికి ప్రచారాలు, ర్యాలీలు నిర్వహిస్తూ ఓట్లు అడుగుతున్నారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించి గెలిపించాలని కోరుతున్నారు. తెలుగుదేశం తొలి జాబితా విడుదల కావడంతో ఎన్నికల ప్రచారం ముమ్మరమైంది. కృష్ణా జిల్లా మైలవరం తారకరామనగర్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. గుడివాడ సీటు ఖరారైన దేవినేని అవినాష్ కార్యకర్తల సమక్షాన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఒక్క అవకాశమిస్తే ప్రజల సేవలో ఉంటానని అంటున్నారు. మళ్లీ నువ్వే రావాలి అనే నినాదంతో తెలుగుదేశం ప్రచార విభాగం ముద్రించిన టీషర్ట్లను అవినాష్ ఆవిష్కరించారు. కైకలూరు అభ్యర్థిత్వం దక్కించుకున్న జయమంగళ వెంకట్రమణను తెలుగు తమ్ముళ్లు అభినందించారు. నూజివీడు అభ్యర్థి ముద్రబోయిన వెంకటేశ్వరరావు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చీపురుగూడెం వైకాపా కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేట ప్రచారంలో ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో తెదేపా అభ్యర్థి వరుపుల రాజా ప్రచారం నిర్వహించారు. తెదేపా హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జోరుగా ప్రచారం చేస్తున్నారు. సతీమణితో కలిసి ప్రజల్లోకి వెళ్తూ చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని కోరారు. గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని సందర్శించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దువ్వలో ప్రచారం చేశారు. ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి అభ్యర్థి కిమిడి నాగార్జున ప్రచార బరిలోకి దిగారు. విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారి నుంచి యలమంచిలి వరకు తెలుగుదేశం నేతలు ర్యాలీ చేపట్టారు. అనకాపల్లిలో తెదేపా ఎంపీ అభ్యర్థి ఆనంద్ కుమార్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దుతానని అభ్యర్థి గాలి భానుప్రకాష్ అన్నారు. వెంకట్రామపురంలో తండ్రి ముద్దు కృష్ణమనాయుడు సమాధి వద్ద నివాళులు అర్పించాక ప్రచారంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్ ప్రచారంలో పాల్గొన్నారు. వివిధ కాలనీల్లో తిరుగుతూ ఓట్లు అడిగారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. వాల్మీకి సంఘం అధ్యక్షుడు వెంకటనారాయణ గుంతకల్లులో తెలుగుదేశం నేతలకు మద్దతు పలికారు. చంద్రబాబు సారథ్యంలోనే బీసీ న్యాయం జరిగిందన్నారు. కదిరి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ జనంతో మమేకమవుతూ ఓట్లు కోరారు. తొలిసారిగా రాప్తాడు బరిలో నిలిచిన పరిటాల శ్రీరామ్ ఆయన తండ్రి రవీంద్ర ఘాటు వద్ద నివాళులర్పించారు. అనంతరం గ్రామాల్లోకి వెళ్లిన శ్రీరామ్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గతంలో తన తల్లిని ఆదరించినట్లే ఇప్పుడు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కూడా సగం వరకు అయిపోవడం జరిగింది. ఖచ్చితంగా ఇంకొక 6 నెలల్లో మిగతా అయిపోబట్టి పంప్ హౌస్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేకపోతే గురువారం కావచ్చు, ఒక 6 నెలల్లో అయిపోబట్టి ఖచ్చితంగా అందులో నీళ్లు తెస్తామని, ఆ నీళ్లు తెస్తే వలసలు ఆగిపోతాయి. ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుకోకుండా, ఈరోజు గ్రామాల్లో నిలబడిన వాళ్ళు కూడా ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా ఒక మంచి జీవన విధానాన్ని వాళ్ళు పెంపొందించుకోగలుగుతారు. మేము చేస్తున్న పనులను పూర్తి చేసుకుంటూ సరైన పద్ధతిలో అందుతున్నాయా లేదా చూసుకుని రేపు పొద్దున అందిస్తామని చెప్పడమే మేము ఈరోజు ఇవ్వగలిగిన హామీ. కానీ ఎవరికి కొత్త ఎమ్మెల్యేలు వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ కొత్తగా చేయడానికి ఏం లేదు. అన్ని పనులు సమకూరున్నాయి. మా నాయకులంతా దాన్ని సమకూర్చి పెట్టారు ఆల్రెడీ. ప్రజలు కూడా దాన్ని ఆమోదిస్తున్నారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా మరొకసారి కర్నూలులో తెలుగుదేశం నేత టీజీ భరత్ ప్రచారంలో పాల్గొన్నారు. విజన్ యాత్ర పేరుతో ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగారు. వెల్దుర్తి మండల పరిధిలో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరారు. పాణ్యంలో తెలుగుదేశం జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ధనలక్ష్మి నగర్లో మహిళలతో కలిసి ప్రచారం చేశారు. ఒంగోలు పాత మార్కెట్ సెంటర్ వద్ద నిర్వహించిన దళిత ఆత్మీయ సదస్సులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చీరాల స్థానాన్ని చంద్రబాబుకు కానుగ్గా ఇస్తామని తెలుగుదేశం అభ్యర్థి కరణం బలరాం ధీమా వ్యక్తం చేశారు. పోతుల సునీత్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. పర్చూరులో తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. రాజు బంగారుపాలెం, శాంతినగర్ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగారు.